నమస్తే శివాబి న్యూస్ కు స్వాగతం. నా పేరు మహేశ్వరి. ఈనాటి వార్తల్లోని ముఖ్యాంశాలు. భూ సమస్యలు తలెత్తకుండా ఉండేందుకు రీసర్వే. సైదాపురం మండలం చాగనం గ్రామం సచివాలయం వద్ద ప్రభుత్వం చేపట్టిన రీసర్వే ప్రాజెక్టుపై రైతులకు అవగాహన కలిగించిన తహసీల్దార్ సుభద్ర అధికారులు. నీటిపారుదల శాఖ పనుల్లో జరిగిన అవకతవకలు నిరూపించేందుకు మేము సిద్ధం. నెల్లూరు జిల్లా పొదలకూరులో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో టీడీపీ నాయకులపై విమర్శలు చేసిన వైకాపా నాయకులు. వైభవంగా ముక్కోటి ఏకాదశి. గూడూరు పట్టణంలోని వైష్ణవాలయాల్లో ఉత్తర ద్వారంలో దర్శనమిచ్చిన స్వామివారు. విరివిగా పాల్గొని స్వామివార్లను దర్శించుకున్న భక్తులు. విశ్వనాథుడికి వైభవంగా రుద్రాభిషేకం. మనుబోలు సమీపంలోని చెల్లోపల్లి రైల్వే గేట్ వద్ద కొలువైన శ్రీ విశ్వనాథ స్వామి దేవాలయంలో జరిగిన పూజల్లో పాల్గొని స్వామివారిని దర్శించుకున్న భక్తులు. భూ సరిహద్దుల స్పష్టత, భూ వివాదాల నివారణ, రికార్డుల సవరణ లక్ష్యంగా ఈ రీసర్వే కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు మండల సర్వేయర్ శ్రీనివాసులు తదితరులు తెలిపారు. సైదాపురం మండలంలోని చాగనం సచివాలయం వద్ద ప్రభుత్వ రీసర్వేపై తహసీల్దార్ సుభద్ర ఆధ్వర్యంలో అవగాహన కార్యక్రమం జరిగింది. సైదాపురం మండలం చాగనం గ్రామంలో ఉన్న సచివాలయం వద్ద సోమవారం సాయంత్రం ప్రభుత్వం చేపట్టిన రీసర్వే ప్రాజెక్టుపై తహసీల్దార్ సుభద్ర అధ్యక్షతన అవగాహన కార్యక్రమం జరిగింది. భూ సరిహద్దుల స్పష్టత, భూ వివాదాల నివారణ, భూముల రికార్డుల సవరణ లక్ష్యంగా అధికారులు ఈ కార్యక్రమం నిర్వహించారు. గ్రామంలో అధికారులు, రైతులు తదితరులు కలిసి ర్యాలీ చేపట్టారు. ఈ సందర్భంగా మండల సర్వేయర్ శ్రీనివాసులు తదితరులు మాట్లాడుతూ రీసర్వే ద్వారా పొలాల కొలతలు ఖచ్చితంగా నిర్ధారించబడతాయని తెలిపారు. భవిష్యత్తులో భూ సమస్యలు తలెత్తకుండా ఉండేందుకు ఈ ప్రాజెక్టు కీలకమని పేర్కొన్నారు. ఈ రీసర్వేలో రైతులు తప్పనిసరిగా హాజరై రెవెన్యూ అధికారులు సిబ్బందికి సహకరించాలని వారు వివరించారు. అడంగల్ కావచ్చు, 1B కావచ్చు, ఇట్లా రికార్డులు ఉంటాయి కదా, రెవెన్యూ రికార్డులు. అట్లనే మళ్ళీ కొత్త రికార్డులు తయారు చేస్తాం. ఆ తయారు చేసిన రికార్డులు కూడా ఇక్కడ గ్రామసభ పెట్టేసి మీ అందరూ ముందు చదివి వినిపిస్తాం. చదివి వినిపించినప్పుడు ఏంటంటే మీ పేర్లు వచ్చినాయా రాలేదా, తర్వాత మీకు ఒక నోటీస్ ద్వారా కూడా తెలియపరుస్తాం. అయ్యా మీరు పొలం 2 ఎకరాలు చూపించారు, ఇది విస్తీర్ణం వచ్చింది అనేసి మీకు కూడా ఒక నోటీస్ ద్వారా తెలియపరుస్తాం. ఆ విస్తీర్ణాన్ని చూసుకొని మీరు సంతకాలు పెట్టాల్సి వస్తుంది. నాకు సరిపోయింది, సరిపోలేదు, సరిపోకపోతే మళ్ళీ ఇంకోసారి భూమి మీదకి వస్తాం, మా సర్వేర్లు వస్తారు. మళ్ళీ సార్ నాకు భూమి వచ్చేసి 1 ఎకరా అయితే 92 వచ్చింది, 8 సెంట్లు నాకు దగ్గర ఉంటారు. సరే భూమి మీదకి పోతారు, మళ్ళీ సర్వే చేస్తారు. మీ గణాల ప్రకారం ఎట్లా ఉంటే అట్లనే సర్వే చేస్తారు. ఇప్పుడంతా కూడా రీసర్వే అనేది గణాలు ఎట్లా ఉంటే అట్లా, గణాలు మీ చుట్టూ గణాల ప్రకారం ఎంత భూమి ఉందో అంత. పాత రోజుల్లో ఏంటంటే సర్వే అనేది ఏంటంటే ఎకరాకి 5 సెంట్లు అలవెన్స్. ఇప్పుడు పాత రైతులందరూ కూడా తెలిసి అందరికీ 95 సెంట్లు ఉన్నా ఎకరా అనవచ్చు, 5 సెంట్లు ఉన్నా ఎకరా అనవచ్చు. ఈ 5 సెంట్లు ఎందుకు అలవెన్స్ ఇచ్చారంటే పాత రోజులంతా కూడా సర్వే చేసినంతా కూడా చైను గొలుసు క్రాస్ స్టాప్ సహాయంతో సర్వే చేశారు. సర్వే చేసినప్పుడు ఏంటంటే ఆ చైన్ లాగిన వాళ్ళందరూ కూడా స్కిల్డ్ లేబర్ కాదు, అన్స్కిల్డ్ లేబర్. అంటే వాళ్ళు గొలుసు పట్టుకొని మేకులు గుచ్చుకుంటా కొలిచేవాళ్ళు, ఎత్తు పొలాల దగ్గర కొలిచేవాళ్ళు. వీటన్నిటిని దృష్టిలో పెట్టుకొని మనకి యావరేజ్గా ఒక గొలుసుకి అయితే 1 లింకు ఎకరాకి 5 సెంట్లు అలవెన్స్ ఇచ్చారు. దాంట్లో భాగంగానే ఇప్పుడు మీ పొలం కొలిచాము, మీ డాక్యుమెంట్ ఎకరా ఉంది, మాకు 97 వచ్చింది, మేము కొలిస్తే ఆ 3 సెంట్లు కలిపి మీకు చెప్పేది ఏం లేదు, ఎకరా అని చెప్పి రిపోర్ట్ ఇచ్చేస్తాం. ఈ కార్యక్రమంలో సర్పంచ్ పెంచులయ్య, టీడీపీ నాయకులు రాఘవరెడ్డి, విజయరెడ్డి, విఆర్ఓ అంకయ్య, గ్రామ సర్వేయర్ రేష్మ తదితరులు పాల్గొన్నారు. నీటిపారుదల శాఖ పనుల్లో జరిగిన అవకతవకలు నిరూపించేందుకు మేము సిద్ధమని
కేసులకు భయపడే ప్రసక్తే లేదని వైకాపా నాయకులు గంగవరపు వేణుగోపాల్ రెడ్డి, షేక్ అంజాద్ పేర్కొన్నారు. నెల్లూరు జిల్లా పొదలకూరు పట్టణంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో వారు మాట్లాడారు. తెలుగుదేశం పార్టీ నాయకులు మాటలతో ఎదురుదాడి చేసి నీటిపారుదల శాఖ సబ్జెక్టును పక్కదారి పట్టించే ప్రయత్నం చేస్తున్నారన్నారు. ప్రజా సమస్యలపై మా పోరాటం ఆగదని వారు వివరించారు. ఈ కార్యక్రమంలో వైకాపా నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. మా నాయకుడు కాకాని గోవర్ధన్ రెడ్డి గారు సోమిరెడ్డిపై పలుమార్లు అనేక సార్లు ఈ ఇరిగేషన్ డిపార్ట్మెంట్ మీద ఆరోపణలు చేస్తూనే వచ్చారు. దేనికి సమాధానం రాలేదు. వాళ్ళు ప్రెస్ మీట్ పెట్టి మా నాయకుడిని ఇరిగేషన్ ఆఫీస్కి రమ్మని చెప్పి ఈరోజు ఆహ్వానించారు. మా నాయకుడు, మా వైఎస్ఆర్ పార్టీ, మేము ఏదైనా ఒక ఆధారాలతోటే రావాలని చెప్పి సమాచార చట్ట కాడికి పోయి ఇరిగేషన్ డిపార్ట్మెంట్ మీద మాకు పత్రాలు ఇవ్వని అడిగాము. వాళ్ళు సంతకం లేకుండా పత్రాలు ఇచ్చారు. ఆధారాలతోటే నిరూపించాలంటే మాకు సంతకాలతోటే మాకు కాగితాలు ఇవ్వాలని చెప్పి మేము అడిగాము. అడిగితే వాళ్ళు దాన్ని నానుస్తూ పోతూ ఉన్నారు. ఏ రోజైతే ఆధారాలు వస్తాయో, ఆధారాలు వచ్చిన రోజు ప్రతి ఒక్క ఇరిగేషన్ పనుల అవకతవకల మీద చర్చించేదానికి మేము ఎప్పుడూ సిద్ధంగానే ఉంటాము. వాళ్ళు ప్రమాణం చేయడానికి రమ్మన్నారు. మేము కొన్ని పాయింట్లు చెప్తాం. ఆ పాయింట్ల మీద ఏ పాయింట్ల మీద వాళ్ళు మాతో చర్చించేదానికి, ప్రమాణాలు చేసేదానికి వాళ్ళు సిద్ధంగా ఉన్నారో మాకు తెలియజేయాలా. ఆ పాయింట్లో కొన్ని ఫస్ట్ లేఅవుట్ వేసిన వాళ్ళ మీద కేసులు పెట్టి వాళ్ళని భయభ్రాంతులు చేసి వాళ్ళ కాడ డబ్బులు వసూలు చేసింది నిజమా కాదా, దీని మీద ప్రమాణం చేయాలా. కాలువల పూడికల తీతల మీద పోయినసారి కాలువ పనులు చేశారని చెప్పి అవకతవకలు చేసిన దాని మీద ప్రమాణం చేయాలా. ఆ విషయంలో మా పార్టీని పిలిచారు. ఆ రోజు ఇరువురు దగ్గరికి వెళ్ళాం మేము. అక్కడ వెళ్తే వాళ్ళ పార్టీ వాళ్ళు వచ్చి చర్చ జరగకుండా కుర్చీలు ఎరగొట్టి, శామ్యాన్ని పించేసి, ఫ్లెక్సీలు పించేసి ఎదురుగా మా మీదనే కేసులు పెట్టారు. దాంట్లో నేను బాధ్యుడినే. అదే ఈరోజు కూడా చర్చకు పిలిచారు. ఈరోజు వెళ్తే ల్యాండ్ ఆర్డర్ పెట్టుకొని మళ్ళీ మా మీద కేసులు పెడతారు. అందులో ఎటువంటి అనుమానం లేదు. తాగుటూరు శివాలయం భూములు, ఈ భూములు వెనక లేఅవుట్ వేసున్న వాళ్ళ కాడ వాళ్ళకి దారి నిమిత్తము, దారి కోసము ఈ దేవస్థానం భూముల్లో రోడ్డు వేసి వాళ్ళ కాడ వసూలు చేసింది నిజమా కాదా, దీని మీద ప్రమాణం చేయాలా. కందలపాడు గ్రామంలో పచ్చని నిమ్మ చెట్లుని కొట్టేసి గ్రావెల్ తోలకాలకి పర్మిషన్లు ఇప్పించింది నిజమా కాదా, దీని మీద ప్రమాణం చేయాలా. ఇరువురు సూర్యాపాలెం ఇసుక రెంచుల్లో రాత్రి మూళ్ళు ఇసుక ఎత్తి కోట్ల రూపాయలు సంపాదించిన దాని మీద ప్రమాణం చేయాలా. కృష్ణాపట్నం ధర్మల్ ప్రాజెక్టులో బూడిది తీసుకెళ్లేందుకు ప్రతి బండి దగ్గర 300 రూపాయలు వసూలు చేసింది నిజమా కాదా, దీని మీద ప్రమాణం చేయాలా. చివరకు దేవుడి సన్నిధైన గొలముడి గ్రామంలో దేవుడి దేవస్థానం ప్రాంగణంలోనే మూగజీవాల సంత ఏర్పాటు చేసి దాని మీద కూడా వసూలు చేసింది నిజమా కాదా, దీని మీద ప్రమాణం చేసేదానికి మీరు సిద్ధమా ఉండాలా లేదా చెప్పాలా. మా నాయకుడి మీద కాకాని గోవర్ధన్ రెడ్డి గారి మీద మళ్ళా గూడూరులోని రాజావీధిలో కొలువై ఉన్న శ్రీ ప్రసన్న వెంకటేశ్వర స్వామి దేవాలయంలో ముక్కోటి ఏకాదశిని పురస్కరించుకుని శ్రీవారు గరుడ వాహనంపై కొలువుదీరి ఉత్తర ద్వార దర్శనం కల్పించారు. భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని స్వామివారిని దర్శించుకున్నారు. అలాగే శ్రీ మహాలక్ష్మమ్మ అమ్మవారి ఆలయంలో వివిధ రకాల పుష్పాలతో విశేషంగా అలంకరించి ప్రత్యేక పూజలు చేశారు. భక్తులు విరివిగా పాల్గొని అమ్మవారిని దర్శించుకుని తీర్థ ప్రసాదాలు స్వీకరించారు.
ओम ऐं ह्रीं क्लीं ऐं क्लीं सौः ओम नमः त्रिपुरसुन्दर्यै नमः ओम ऐं ह्रीं क्लीं गणेशेभ्यो नमः ओम ऐं ह्रीं क्लीं शिरोधयामि श्री महालक्ष्मी नमः हस्तयोः समर्पयामि श्री महालक्ष्मी नमः पादयोः समर्पयामि श्री महालक्ष्मी नमः मुखे पादं इति ध्यायामि श्रीमात्रे గూడూరు పట్టణంలోని కన్నాల వీధిలో వెలసి ఉన్న శ్రీ చెన్నకేశవ స్వామి దేవాలయంలో ముక్కోటి ఏకాదశి సందర్భంగా స్వామివారు ఉత్తర ద్వారంలో భక్తులకు దర్శనమిచ్చారు. భక్తులు గోవింద నామస్మరణ చేస్తూ స్వామివారిని దర్శించుకుని తీర్థ ప్రసాదాలు స్వీకరించారు. గూడూరు పట్టణంలో వెలిసి ఉన్న శ్రీ అలగనాథ స్వామి దేవాలయంలో ముక్కోటి సందర్భంగా స్వామివారిని విశేషంగా అలంకరించి గరుడ వాహనంపై కొలువు తీర్చారు. ఉత్తర ద్వారంలో స్వామివారు భక్తులకు దర్శనమిచ్చారు. అలాగే బాలాజీ నగర్ లో కొలువై ఉన్న శ్రీ ప్రసన్న వెంకటేశ్వర స్వామి దేవాలయంలో ముక్కోటి వేడుకలు ఘనంగా జరిగాయి. ఉత్తర ద్వారంలో శ్రీవారిని భక్తులు దర్శించుకుని తీర్థ ప్రసాదాలు స్వీకరించారు. మణబోలులో వెలిసి ఉన్న శ్రీ విష్ణాలయంలో ముక్కోటి ఉత్సవాలను వైభవంగా నిర్వహించారు. మంగళవారం తెల్లవారుజాము నుంచే స్వామివారికి క్షీర పంచామృత అభిషేకాలు, ప్రత్యేక పూజలు వైభవంగా జరిగాయి. ఉత్తర ద్వార దర్శనంలో స్వామివారిని భక్తులు దర్శించుకుని తీర్థ ప్రసాదాలు స్వీకరించారు. అనంతరం పల్లకి సేవ వైభవంగా జరిగింది. ఉభయదాతలుగా పెనుగొండ సుధాకర్, శాంతి దంపతులు వ్యవహరించారు. మణబోలులో వెలిసి ఉన్న శ్రీ విష్ణాలయంలో ముక్కోటి ఉత్సవాలను వైభవంగా నిర్వహించారు. మంగళవారం తెల్లవారుజాము నుంచే స్వామివారికి క్షీర పంచామృత అభిషేకాలు, ప్రత్యేక పూజలు వైభవంగా జరిగాయి.
ఉత్తర ద్వార దర్శనంలో స్వామివారిని భక్తులు దర్శించుకుని తీర్థ ప్రసాదాలు స్వీకరించారు. అనంతరం పల్లకి సేవ వైభవంగా జరిగింది. ఉభయదాతలుగా పెనుగొండ సుధాకర్, శాంతి దంపతులు వ్యవహరించారు. సాంగ్స్ వస్తుంటే అసలు మాత్రం అక్కడ సాంగ్స్ వినడం చేసుకోవచ్చు. శివారెడ్డి రామారెడ్డి గురువు గారి కంటే ముందు మేము నెల్లూరు జిల్లా మరుగోలు గ్రామంలో వేయించేసినటువంటి శ్రీదేవి సమేత శుక్రవాలయంలో స్వామివారికి పుష్యమాసం శుద్ధ ఏకాదశి, వైకుంఠ ఏకాదశి, విష్ణుకోట ఏకాదశి అంటారు. ఈ విధంగా ఈరోజు స్వామివారికి తెల్లవారి 5 గంటలకి గరుడ సేవ, ద్వారదర్శనం, స్వామివారి ఆస్థానోత్సవం జరిగింది. తర్వాత స్వామివారికి ఉభయకర్తలు పెనుగొండ సుధాకరు, శాంతి దంపతులు ఉభయకర్తలుగా స్వామివారికి వాళ్ళ ఉదయం కైంకర్యం నిర్వహించారు. భక్తులంతా కూడా ఈరోజు స్వామివారిని దర్శించుకుంటూ ఉన్నారు. అలాగే రేపు ఉదయం మధ్యాహ్నం 12 గంటలకి ద్వాదశ గడియల్లో గొప్ప విశేష అన్నదాన కార్యక్రమం సాగుతూ ఉంది. కావున భక్తులందరూ కూడా చేసి స్వామివారి తీర్థ ప్రసాదం స్వీకరించి మనుగోలు సమీపంలోని చెర్లోపల్లి రైల్వే గేట్ వద్ద కొలువైన శ్రీ విశ్వనాథ స్వామి దేవాలయంలో సోమవారం రాత్రి గణపతి పూజ, స్వస్తి పుణ్యావచనం, మేదినీదేవి పూజ, శివునికి రుద్రాభిషేకం వైభవంగా నిర్వహించారు. స్వామివారి సన్నిధిలో జనవరి 3వ తేదీన నిర్వహించబోయే మహారుద్ర యాగాన్ని పురస్కరించుకుని పూజా కార్యక్రమాలు జరిగాయి. భక్తులు విరివిగా పాల్గొని స్వామివారిని దర్శించుకుని తీర్థ ప్రసాదాలు స్వీకరించారు. ఉభయదాతలుగా గంధాల కృష్ణయ్య, అన్నపూర్ణమ్మ వ్యవహరించారు. परमादेवी शतमूलाष्टाङ्कुरा सर्वगो हरते विघ्नस्तस्य वदाजनेत पुरुषाजनं वरदा भवन्तु सर्वं सुगुणा भवन्तु महागणाधिपति प्रसादां यजमानन्यपदारभूतां पारीकल्पाजामि यस्य स्मृत्यात् नामोज्ञात् भक्तिपूजात्यादिषु प्रणतोपचारपूजात् भगवान् सर्वात्मकः सर्वं శ్రీ మేధిని పెడుతున్నాం కాబట్టి మొదలుగా మీ పూజ చేసుకుంటున్నాం. ఎటువంటి ఆటంకాలు లేకుండా మా కూడిట్లో వేయండి. శుభగం శుభం శుభగం పైకి లేచి నీళ్ళు పరమేశ్వర ప్రీతికే కర్మణి సంకల్పిత మేధిని ఆద్యోరవర్ణం దరక్షణ మహిత్వా ఉపస్థే దేదే దీర్ఘమాజరస్తు మనస్తమాధీజతాం ఆయుష్యమస్తు ఆరోగ్యమస్తు సత్యం కర్మస్తు కర్మ సర్వే గ్రహాః ప్రజంతాం తిథికరణ ముహూర్త సమక్షం దేవతాః ప్రజంతాం ఓం హ్రీంకారాసనగద్భితారణచకాం సౌక్లీం కలాం బిభ్రతీం సౌవర్ణకరాం శ్రీచక్రసంచారణీం మేధినీ దేవ్యై నమః ధ్యాయామి. ధ్యానం సమర్పయాదజోః నీళ్ళు చల్లండి. పాదజోః పాద్యం సమర్పయామి. తలాజీ నమః ఓం ఆహ్లాదరణే నమః ఓం పుష్యే నమః ఓం శివః శాంతాజ నమః శుక్లమాల్యాంబరాజే నమః ఓం శ్రీయే నమః ఓం భాస్కరజే నమః కరధాంజగత్యే నమః సిద్ధే నమః త్రిగణ సౌమ్యాయ నమః ప్రభవేశ్మగదానంద గూడూరు పట్టణంలోని పటేల్ వీధిలో ఉన్న శ్రీ విజయదుర్గ ఉపపీఠంలో ముక్కోటి ఏకాదశి సందర్భంగా వెంకటేశ్వర స్వామివారి ఉత్తర ద్వార దర్శనం, ప్రత్యేక పూజలు జరిగాయి. నిర్వాహకులు కోటా సునీల్ కుమార్ ఆధ్వర్యంలో జరిగిన పూజల్లో భక్తులు పాల్గొని స్వామివారిని దర్శించుకుని తీర్థ ప్రసాదాలు స్వీకరించారు. हरे परमात्मने
श्रीनिवास प्रचोदयात् सप्ताद्रीशाय विद्महे वेंकटेशाय धीमहि तन्न श्रीनिवास प्रचोदयात् सप्ताद्रीशाय विद्महे वेंकटेशाय धीमहि। ओम हिरण्ये एकदैवैतमायुस्तेजोधानाम्भवस्य विजय दुर्गा देवी प्रयंत्र स्वयंत्र स्वविद्या प्रकटनासिद्धम् अस्य नक्षत्र मेषराशिजातस्य सुनील कुमार पूर्णं दधाते मधव्ये श्री मंगादेव श्री वेंकटेश्वर स्वामिभ्यो नमः। मंत्रकृते हम जामे गर्भप्रभानदानं पार्वती नंदनायं प्रभवेमहं कुमार गुरवेमाक्षो। మనుబోలు మండలం బద్దెగోలు గ్రామంలో కొలువైన శ్రీదేవి భూదేవి సమేత చెన్నకేశవ స్వామి ఆలయంలో మంగళవారం తెల్లవారుజామున నుంచే స్వామివారు ఉత్తర ద్వార దర్శనంలో భక్తులకు దర్శనమిచ్చారు. భక్తులు విరివిగా పాల్గొని ప్రత్యేక పూజలు చేశారు. ఈ పూజా కార్యక్రమాలు చిలకపాటి నరసింహాచార్యులు మాధవాచార్యుల పర్యవేక్షణలో అర్చకులు హరిచంద్ర ఆధ్వర్యంలో జరిగాయి. ఈ కార్యక్రమంలో టీడీపీ మండల అధ్యక్షుడు పొన్నూరు రామకృష్ణయ్య తదితరులు పాల్గొన్నారు. ఇది పెట్టినప్పుడు చెట్టుకురాపో నువ్వు ఒకటే ఎవరైతే ఏముంది మళ్ళా వస్తానండి. వాడు పెడతా తీసుకుపోయి అల్లే ఉండలేదు అట్లా తిరిగి పోయింది. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. భూ సమస్యలు తలెత్తకుండా ఉండేందుకు రీసర్వే. సైదాపురం మండలం చాగనం గ్రామం సచివాలయం వద్ద ప్రభుత్వం చేపట్టిన రీసర్వే ప్రాజెక్టుపై రైతులకు అవగాహన కలిగించిన తహసీల్దార్ సుభద్ర అధికారులు. నీటిపారుదల శాఖ పనుల్లో జరిగిన అవకతవకలు నిరూపించేందుకు మేము సిద్ధం. నెల్లూరు జిల్లా పొదలకూరులో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో టీడీపీ నాయకులపై విమర్శలు చేసిన వైకాపా నాయకులు. వైభవంగా ముక్కోటి ఏకాదశి. గూడూరు పట్టణంలోని వైష్ణవాలయాల్లో ఉత్తర ద్వారంలో దర్శనమిచ్చిన స్వామివారు. విరివిగా పాల్గొని స్వామివార్లను దర్శించుకున్న భక్తులు. విశ్వనాథుడికి వైభవంగా రుద్రాభిషేకం. మనుబోలు సమీపంలోని చెల్లోపల్లి రైల్వే గేట్ వద్ద కొలువైన శ్రీ విశ్వనాథ స్వామి దేవాలయంలో జరిగిన పూజల్లో పాల్గొని స్వామివారిని దర్శించుకున్న భక్తులు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే శివాబి న్యూస్ లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్తే.